ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జన్మించిన దినమని. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన పుట్టడం వల్ల మనకు సంతోషమా బాధ? సంతోషం అయితే దేని వల్ల సంతోషము, బాధ అయితే దేనికి? ఒక కొత్త సబ్జెక్ట్ మనం చూసుకుందామండి. చాలాసార్లు ఉంటారు కానీ దాన్ని కొత్తగా ఆలోచన చేద్దాం. ఎప్పటికీ రొటీన్గా ఆలోచన చేయకుండా కొత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దామండి, లూకా సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం తీసినారా? ఎనిమిది వచ్చిన నుండి కొద్ది కిందికి చూద్దాము, ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. లూకా సువార్త ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు జరిగిందో అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే పుట్టాడో ఆ దేశంలో ఉన్న గొర్రెల కాపుర్లు అడవిలో గొర్రెలు కాసేవారు. ఎందుకంటే గొర్రెలు కాసేవాళ్ళు ఇంటికి రారు, వాళ్ళు అడవిలోనే ఉండాలి. వలేసుకొని దాంట్లో గొర్రెలు పెట్టుకొని వాళ్ళు అక్కడే కాపలు కాయాలి. వాన ఉన్న ఎండ ఉన్న చలి